హాయ్ అండి, నేను మీ ఎన్టీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈవీఎంల టాంపరింగ్ మీద పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే ఎక్కువగా కౌంట్ చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పటికీ ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే అప్పుడు ఈ విషయం జరిగినప్పుడు కాంగ్రెస్ వారు కానీ దీనిని లైట్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో 12% ఓట్లు ఎక్కువగా లెక్కించారు అని చెప్పేసి అసోసియేట్ డెమోక్రసీ ఫర్ రిసోర్సెస్ అనే సంస్థ వారు చెప్పినప్పటికీ, రుజువులతో సహా చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలే. అయితే హర్యానాలో ఎలక్షన్ జరిగినప్పుడు కానీ మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగినప్పటికీ కాంగ్రెస్ వారికి ఇప్పటికీ మెలకువ వచ్చింది. ఇప్పుడు మెలుకొని వారు మహారాష్ట్రలో జరిగిన పరిస్థితులన్నీ ఎలక్షన్ కమిషన్ వారికి విన్నవించుకున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ వారు ఎట్టి పరిస్థితులు వాటిని పట్టించుకోకపోవడంతో మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికలు జరుగుతున్న తీరు మీద, అలాగే ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలియజేయాలని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడము, దానికి కార్యరూపం దాల్చడంతో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు మేల్కొని వీరు మీటింగ్ నిర్ణయం ఓకే అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మరోసారి ఎలక్షన్ కమిషన్ వారికి లేఖ రాస్తూ మహారాష్ట్రలో ఎన్నికల నిర్వహణ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, మా అనుమానాలను కనుక తీర్చకపోతే మేము దేశవ్యాప్తంగా నిరసనలు మొదలు పెడతామంటూ ఒక లేఖ రాయడంతో వీరు ఎప్పుడైతే దేశవ్యాప్తంగా అనే మాట ఆ లేఖలో పొందుపరిచారో వెంబడే ఎలక్షన్ కమిషన్ వారు తిరుగు ఒక లేఖ రాసి 3వ తేదీన మీరు కానీ మీ తరపున ప్రతినిధులు కానీ మా దగ్గరికి వస్తే మీకున్న అనుమానాలను మేము తీరుస్తామంటూ తిరిగి లేఖ పంపారు. మరి ఏది ఏమైనప్పటికీ వీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ వాళ్ళ దగ్గర సమాధానం ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే ఒక పంచాయతీలో 396 ఓట్లు ఉంటే 304 ఓట్లు పోలైతే ఆ 304 గాను 626 ఓట్లు కౌంటింగ్ తర్వాత అక్కడ వచ్చినాయంటే మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ వారు ఏ విధంగా ఎన్సీపీకి కానీ లేకపోతే శివసేనకు కానీ కాంగ్రెస్కి కానీ వారు ఎలా అనుమానాలను తీరుస్తారో మనకైతే తెలియదు. కానీ 3వ తేదీన కాంగ్రెస్ వారి మిగతా పక్షాలను మీరు వస్తే మీకున్న అనుమానాలని మేము తీరుస్తామని చెప్పడం జరిగింది. మరి దీని మీద చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి ఎన్నికల కమిషన్ వారు వారికి సమాధానం ఇస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.